తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధిస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచవచ్చు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిడ్నీలో తొలి ఇన్నింగ్స్‌లో 2001 తర్వాత టీమిండియా సాధించిన 185 పరుగులే సెకండ్ లోయెస్ట్ స్కోర్. 2024-25 సీజన్‌లో చెన్నైలో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు సాధించింది. సీజన్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌ల్లో టీమిండియాకు చెన్నైలో సాధించిన స్కోరే అత్యధికం. ప్రస్తుత సీజన్‌లో ఒక్కో వికెట్‌కు భారత్ సాధించిన యావరేజ్ పరుగులు 18.74 మాత్రమే. కనీసం 5 మ్యాచ్లాడిన ఏ జట్టుకు కూడా ఇంత తక్కువ యావరేజ్ లేదు. ప్రస్తుత సీజన్లో టీమిండియా తరఫున తొలి ఇన్నింగ్స్‌ల్లో రెండే సెంచరీలు నమోదయ్యాయి. చెన్నైలో అశ్విన్ సెంచరీ కొట్టాడు. మెల్బోర్న్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించాడు. ఈ సీజన్లో టాప్ 7లో ఆడిన భారత బ్యాటర్స్ ఎవరూ కూడా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించలేదు. ఒక టెస్టు సీజన్లో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడిన టాప్ 7 బ్యాటర్స్‌లో తొలి ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీదే తక్కువ యావరేజ్ ఉంది. ప్రస్తుత సీజన్లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ యావరేజ్ 12.6 మాత్రమే.